ఆపరేషన్ సింధూర్ పై సోమవారం నుంచి చర్చించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపైన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. అధికార విపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సోమవారం నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆందోళన చేస్తుండటంతో పార్లమెంటు ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. శుక్రవారం కూడా సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ పై సోమవారం నుంచి లోక్సభలో చర్చకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలు రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం ప్రారంభమైన వెంటనే బీహార్లో ఎన్నికల సంఘం కొనసాగిస్తున్న ఎస్ఐఆర్పై విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలకు వరుసగా 5వ రోజు తీవ్ర అంతరాయం కలిగింది. 2 సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. నివాసంలో నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించేందుకు ఉద్దేశించిన అవిశ్వాస తీర్మానం తొలుత లోక్సభ ముందుకే రానుంది.